రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి శోభ నెలకొంది. పండుగ సందర్భంగా సిటీలోని మార్కెట్లకు క్యూ కట్టారు జనం. ఉదయమే మార్కెట్లకు వెళ్లి పూలు, పండ్లు కొనుగోలు చేస్తున్నారు. శివ పూజలో వాడే మోదుగు పూలు, జిల్లేడు పూలు, మారేడు కాయలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జనం పూలు, పండ్లు కొనుగోలు కోసం గుడి మల్కాపూర్ మార్కెట్కు తరలివస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ గుడి మల్కాపూర్ నుంచి అనిల్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సిటీలో ఉన్నటువంటి గుడి మల్కాపూర్ మార్కెట్ కూడా ఉదయం నుండి ఫుల్ రష్తో కనిపిస్తుంది. ప్రజెంట్ మనం గుడి మల్కాపూర్ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ ఏదైతే శివరాత్రి సంబంధించినటువంటి శివునికి ఏదైతే శివుని పూజించేటువంటి రకరకాలైనటువంటి పూలు, పండ్లతో మాత్రం ఉదయం నుండి కూడా ఫుల్ రష్తో ఈ మార్కెట్ కనిపిస్తుంది. రేట్లు ఎట్లా ఉన్నాయి అన్నటువంటి విషయాలను కూడా తెలుసుకుందాం. సో అమ్మ, ఎట్లా ఉంటాయి మామిడాకి? ఎట్లా అమ్ముతారు అంటే తీసుకునే దాన్ని బట్టి వాళ్ళు ఎంత తీసుకుంటారో అంత దాన్ని బట్టి అమ్ముతారు. 10 కట్టలు తీసుకుంటే కట్టలాక మామూలుగా కట్టలాకి ఇస్తాము, మామూలుగానే చేతి ఉంటే ఇట్లా అంత అదే ఇస్తాము. అది ఇట్లా అంతే, అది కిలోల లెక్కలైనా ఇస్తాం, మామూలుగానే ఇస్తాం. కిలోకు 50-60 ఉంటుంది. ఊర్ల నుంచే లేదు వచ్చింది. మాది తలకొండపల్లి. అంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఏమైనా తేడా, అంటే రేట్ పెరిగిందా? ఇక అట్లా ఇక అమ్మేదాన్ని బట్టి ఉంటుంది, ఇంకా పబ్లిక్ ని బట్టి రేట్ ఉంటుంది. మీరు ఎట్లా అమ్ముతారా? బంత్ అయితే 20 సార్, ఇదైతే 40. శంకర్పల్లి నుంచి. మీరు రైతా లేకపోతే ఇక్కడ మార్కెట్ రైతే సార్. ఎంత ఇది ఎట్లా అమ్ముతారు? ఇది 30 రూపాయల కేజీ. ఎట్లుంది గిరాకీ? ఏం లేదు సార్ గిరాకీ. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి చాలా తేడా ఉంది సార్. అమ్మ, మీ పేరేం పేరు? ఎక్కడి నుంచి వచ్చింది? తలకొండపల్లి మండలం. ఇది జిల్లేడు పూత, గరక, మామిడాకు, బెల్పత్రి. శివరాత్రికి అమ్ముతారా? ఇది వేరే పండుగలకి ఏమైనా అమ్ముతారా? శివరాత్రికి అమ్ముతారు సార్, చవితి పండుగ అమ్ముతారు సార్. ఎంత ఇస్తారు సార్? ఏం ఇస్తలేరు, ఏం రేట్లే లేవు. 10-20 అడుగుతారు. మేము అంత దూరంకి వెళ్ళి ఛార్జీలు పెట్టుకొని వస్తే ఏం వస్తలేదు. సో చూడొచ్చు, అంటే సిటీలో శివార్లో ఉన్నటువంటి శంకర్పల్లి కానీ, తర్వాత ఆమన్గాలు, ఈ ప్రాంతాల నుంచి వచ్చామంటూ చెప్తున్నారు. ఇటు ఏదైతే ఈ శివరాత్రికి సంబంధించినటువంటి ఆ వస్తువులే కాకుండా, అటు బిల్వపత్రాలే కాకుండా ఇక్కడ స్పెసిఫిక్గా చామంతి పూలు కూడా అమ్ముతున్నారు. సో ఎంతమ్మా చామంతి? ఎంత చామంతి? 20 రూపాయలు మూరిస్తుంది. పుట్టేప్పుడు 15 రూపాయలు అమ్ముతాం. రెగ్యులర్ వస్తారు ఇక్కడికి? ఎప్పుడు వస్తూనే ఉంటాం, వారం వారం. అన్ని రేట్లు పిరమే ఉన్నాయి. ఇప్పుడు 2000 పట్టుకొని వస్తే వాళ్ళకి పూలకు సరిపోతలే, కూరగాయలకు సరిపోతలే. పండ్లు ఏడుకని తెచ్చుకోవాలి. పండ్లకు కూడా బాగానే రేటు, మస్తు రేట్లు ఉన్నాయి. పండ్లు కూడా ఒక్క రెడ్ కర్బూజానే అగ్గుంది. అన్ని పిటానా పిరమే ఉన్నాయి. సార్ ఎక్కడ తీసుకున్నారు సార్? ఎంత కిలో ఇది? 100 రూపాయలు. ఎట్లా ఉన్నాయి అంటే మీరు రెగ్యులర్ వస్తుంటారా? నార్మల్గా ఉన్నాయి, తక్కువనే ఉన్నాయి. ఏం పెద్ద రేట్లు ఏం లేవు సార్. దీంతో కొలుస్తుంటే తక్కువనే. ఫ్రూట్స్కి ఏమన్నా రేట్లు? ఫ్రూట్స్కి పండుగలు వచ్చాయంటే ఎట్లా రేట్ ఎక్కువ ఉంటాయి కదా. రేట్ చెప్పేది ఏం లేదు. ఇంత పెద్ద పండుగ కానీ కూడా ఇక్కడ రేట్ ఏం లేదు. పెద్ద రైతు రాజు కాలే, ఆగమే అమ్ముకొని పోతున్నాడు. సంవత్సరానికి ఎకరా అమ్ముకుంటున్నాం మనం, అంతే. దాని ఏం లేదు. అంటే ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు అంటే డైరెక్ట్ అమ్ముతారు? డైలీ ఇట్లే అమ్ముతారా? వాళ్ళకి ఇచ్చిపోతారు? డైరెక్ట్ అమ్ముతాం, డైలీ డైరెక్ట్ అమ్ముతాము. మనం కమిషన్ ఇస్తాం, మోడదారునికి ఇస్తాం. వాళ్ళకి ఏమి మేమే అమ్ముకుంటాం రైతుకి సపరేట్ డైరెక్ట్. 40-50 రూపాయలు బంతి అమ్ముతుంది. ఇక్కడనే రైతు బజార్లో. డైలీ సరుకు బట్టి ఇక తక్కువ ఎక్కువ రేటు. ఇది ఏది బాగా వచ్చింది అది తక్కువ అవుతుంది, అంతే. 100-120 చామంతి అమ్ముతుంది. 50 రూపాయలు 40 రూపాయలు బంతి అమ్ముతుంది, అంతే. ముంతకంచుడు ఇవి 80-70 పోతాయి. 100 రూపాయలు కూడా అమ్మొచ్చు, కానీ ఇక రేట్లు అంత ఉన్నాయి. ఈ శివరాత్రికి ఒక పెద్ద ఉంటారు కదా, నైట్ మొత్తం జాగరణ చేస్తారు. ముట్టించి అన్ని పెడతారు. ముంతకంచుడు పెట్టి పండ్లు అన్నీ పెట్టిస్తారు. ఒక పొద్దున్న విడిచి పెడతారు. 70-80 అంతే. ఈరోజు శివరాత్రి పండుగ. సో ఎక్కువగా మీ షాప్లో రోజు అమ్మేదానికంటే ఈరోజు ఎక్కువగా ఏమేమి అమ్ముతుంటారు? ఎక్కువ అంటే విభూతి పోతుంది అన్న. ఆయిల్, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, గంధము, సాంబ్రాణి పొడి అవి ఎక్కువ పోతాయి. కొబ్బరికాయ 35 రూపీస్ అని 30 రూపీస్ అమ్ముతున్నాం. సాంబ్రాణి పొడి పోతుంది. నూనె ఎక్కువ పోతుంది అన్న, సేల్ ఎక్కువ ఉంటుంది. నూనె విభూతి గడ్డ నూనె ఎక్కువ పోతుంది. రేట్లు ఎట్లా ఉన్నాయి అంటే గతంతో పోలిస్తే? అంటే లాస్ట్ ఇయర్ శివరాత్రికి ఈ శివరాత్రికి ఏమన్నా 30 రూపాయలు పెరిగింది సార్. అప్పుడు 150 అంటే ఇప్పుడు 180 రూపాయలు అమ్ముతున్నాం. ఆయిల్ ఎక్కువ రేటు ఉంది ఇప్పుడైతే, కానీ గిరాకీ అంతా లేదు సార్. అప్పుడు లేక అప్పుడు శివరాత్రి అంతా, ఇప్పుడు శివరాత్రి లేదు. ఇప్పుడు పూజ చేస్తే తక్కువైనా తెలియదు, కానీ తక్కువ ఉంది గిరాకీ. ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా సార్ ఇక్కడ, అట్లానే.
అంటే లాస్ట్ టైం అంటే శివరాత్రి శని త్రయోదశి రెండు ఒకేసారి వచ్చిండే గిరాకీ ఉండే. సో ఈసారి ఒక శివరాత్రి ఉంది కాబట్టి అట్లా ఏమన్నా తగ్గిందా? ఎఫెక్ట్ ఉంది సార్, గిరాకీ తక్కువ ఉన్నది. పోయిన సంవత్సరం అంతా గిరాకీ అయితే లేదు మాకు, ఈ సంవత్సరం తక్కువ ఉన్నది గిరాకీ. బ్రదర్ ఎట్లా ఉన్నాయి రేట్లు? ఓ ये है 50 रुपये किलो, ये पाव किलो 50 रुपये, 200 रुपये किलो है, और वो काला वाला 100 रुपये किलो है. 150 ఉంటుంది. ఇవాళ ఉంటే 200, 300 ఇట్లా ఉన్నది ప్రైస్. నార్మల్ డేస్ 150 ఉంటుంది. ఈ పండుగ ఉన్నాయి కదా ఈరోజు పండుగ ఉంటే దానికోసం అంత రేటు ఉన్నది. కాదు ఇక మొత్తం దగ్గర అట్లానే ఉంటుంది రేటు. అందరి దగ్గర అదే రేట్ అమ్ముతారు. 200, 250 అట్లానే అమ్ముతారు. మీరు ఎక్కడ రైతుల నుంచి ఎంత తీసుకుంటారు ఈ ఫ్రూట్స్? ఇప్పుడు ఈ కందగడ్డ రైతుల నుంచి ఎంత తీసుకుంటారు? నాకు 30 రూపాయలు పడుతుంది ఖరీది. మేము అమ్మితే 50 రూపాయలు అమ్ముతాం కిలో. మరి రైతుకు గిట్టుబాటు అయిద్దా? రైతుకు గిట్టుబాటు అయిద్దా? అవుతుంది. సో మొత్తానికి అయితే ఈ శివరాత్రి సందర్భంగా మాత్రం సామాన్య జనానికి మాత్రం ఈ రేట్లు పెరగడం కొంచెం ఇబ్బందికరంగానే ఉందని చెప్పవచ్చు. సో సాయంత్రం వరకు కూడా ఇంకా రేట్లు కూడా ఏవైతే ఈ ఉన్నటువంటి పండ్లకే కానీ పూలకే కానీ కొంత మేరకు ఇంకా కూడా రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఇది శివరాత్రికి సంబంధించినటువంటి ఆ పూలు కానీ పండ్లు కానీ తర్వాత కిరాణా సంబంధించినటువంటి సేల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ మహేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.